కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుల్లో 92% మంది రైతులు ఆ సొమ్మును సద్వినియోగం చేసుకుంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. తద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందన్నారు. గ్యారెంటీ లేని పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాడుకునే పాలకులు ఉన్న నేటి రోజుల్లో అందుకు భిన్నంగా గత ఏడేళ్లుగా క్రమం తప్పకుండా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పైసలను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదేనని చెప్పారు. కరీంనగర్ జిల్లా జమికుంటలోని కేవీకేలో నిర్వహించిన 23వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి విడుదల కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కిసాన్ సమ్మాన్ నిధిని రైతుల ఖాతాల్లో జమ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాన్ని వర్చువల్ పీపీపీ ద్వారా వీక్షించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ గ్యారెంటీ లేని పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాడుకునే పాలకులు ఉన్న నేటి రోజుల్లో అందుకు భిన్నంగా గతేడేళ్లుగా క్రమం తప్పకుండా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పైసలను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదేనని చెప్పారు. 2019 ఫిబ్రవరి నుంచి నేటి వరకు రైతుల ఖాతాల్లో 5 లక్షల కోట్లకు పైగా జమ చేశారు. ఒక్క విడత కూడా లేట్ చేయలేదు. దేశవ్యాప్తంగా 9,44 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు 23వ విడత కింద 18,880 కోట్ల నిధులు విడుదలయ్యాయి. నీతి ఆయోగ్ లెక్కల అధ్యయనం ప్రకారం సకాలంలో ఈ పైసలను రిలీజ్ చేయడం వల్ల 92% మంది రైతులు కిసాన్ సమ్మాన్ పైసలను వ్యవసాయ అవసరాలకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేయడానికి ఖర్చు చేస్తున్నారని తేలిందన్నారు. नरेंद्र मोदी గారి పైసలు అకౌంట్ పడ్డాయి. అప్పుడే అసలు ఎప్పుడన్నా ఆగినాయా? సంవత్సరం ఆగినాయా పైసలు? దేశంలో ఆర్థిక పరిస్థితి ఏదైనా దేశంలో ఇంకేవాళ్ళు కానీ కోవిడ్ వచ్చినా ఏది వచ్చినా అన్ని దేశాల మధ్య యుద్ధాలు జరిగినా కూడా ఏ చేసినా కూడా ఇంతవరకు రైతులకు నరేంద్ర మోడీ ఇచ్చే పైసలు కిసాన్ సమ్మాన్ నిధి పైసలు ఒక్కసారి రాలేదు. ఇప్పటి వరకు 22 విడుదల ఇస్తాం. 23వ విడుదల కూడా మన పశ్చిమ బెంగాల్ నుంచి నరేంద్ర మోడీ గారు వారి స్వార్థంతో దేశవ్యాప్తంగా రైతుల అకౌంట్లో పైసలు వేస్తున్నారు. 9,60,00,000 మంది రైతుల అకౌంట్లో పైసలు పడి 18,000 కోట్ల రూపాయలు పడి 18,700 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో పడి దేశవ్యాప్తంగా. ఇప్పటి వరకు ఈ కిసాన్ సమ్మాన్ నిధి కోసం కేంద్ర ప్రభుత్వం 5,800 కోట్ల రూపాయలు కట్టబడింది. 5,800 కోట్ల రూపాయలు కేవలం కిసాన్ సమ్మాన్ నిధి కోసం 9 కోట్ల మంది కట్టబడింది. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక మాట ఇచ్చిందంటే ఒక సంక్షేమ పథకం